ప్రోకోల్ అగ్రనేతలు వస్తున్నారు, బీజేపీ పాలిత రాష్ట్ర ముఖ్యమంత్రులు వస్తున్నారు, స్టార్ క్యాంపెయినర్స్ అంటున్నారు, నడ్డా వస్తున్నారు. ఈ విధంగా వాళ్ళ రాక, ప్రచార సభలు ఇవన్నీ కూడా ఎక్కువగా కనిపిస్తున్న తెలంగాణ స్టేట్ లో. మల్లికార్జున ఖర్గే కావచ్చు, ప్రియాంక గాంధీ కావచ్చు, లేదంటే రాహుల్ గాంధీ కావచ్చు, వీళ్ళ రాక చాలా తక్కువగా కనిపిస్తోంది. అగ్రనేతల రాక అనేది ఎంతవరకు వాస్తవం అనుకోవచ్చు, లేదు ఇదేమీ అవాస్తవం అంటారా? అంటే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో ప్రజారాజ్య పాలన కాంగ్రెస్ పార్టీ అందిస్తా ఉంది కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో ప్రచార బాధ్యతలన్నీ కూడా ఒంటి చేతితోటి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చూస్తా ఉన్నారు కాబట్టి తెలంగాణ రాష్ట్రానికి వారు తక్కువ వస్తున్నట్టు కనపడతా ఉంది. కాకపోతే ఈ రోజు నుంచి రాహుల్ గాంధీ గారు మొన్న కూడా ఆల్రెడీ అల్లంపూర్ సభకు రావడం జరిగింది, అంతకుముందు ఇంకొక సభకు వచ్చాడు. అదేవిధంగా ఈ రోజు కూడా రాహుల్ గాంధీ గారు రాబోతాను, రేపు ప్రియాంక గాంధీ గారు, ఎల్లుండి ఖర్గే గారు, ఇట్లా కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ రాష్ట్రానికి వారు కూడా వస్తారు. కాకపోతే భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీకి ఫేస్ అంటే ప్రచారం చేసే ఫేస్ కరువైనాయి కాబట్టి తెలంగాణ రాష్ట్రం కిషన్ రెడ్డి గారు పోటీ చేస్తాం, వారేమో సికింద్రాబాద్ తిరుగుతా ఉన్నారు. బండి సంజయ్ గారు ఉంటే వారు కరీంనగర్ లో ఉన్నారు, ఈటల రాజేంద్ర గారు ఉంటే మల్కాయిలో వారు మల్కాయికి టైం కేటాయిస్తా ఉన్నారు, టీకేఆర్ గారు ఉంటే మహబూబ్నగర్ లో ఉంది. కాబట్టి భారతీయ జనతా పార్టీకి అసలు తెలంగాణ రాష్ట్రంలో పోటీ చేయడానికి, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తిరిగి ప్రచారం చేయడానికి పెద్ద ఎత్తున ఆ స్థాయి ఉన్నటువంటి నాయకులు లేరు. కాబట్టి భారతీయ జనతా పార్టీ నుంచి నరేంద్ర మోడీ గారు కావచ్చు, అమిత్ షా గారు కావచ్చు, మిగతా కేంద్ర మంత్రులతో కూడా తరచూ తెలంగాణ రాష్ట్రానికి రావడం జరుగుతా ఉంది తప్ప భారతీయ జనతా పార్టీ లాగా తెలంగాణ రాష్ట్రంలో రాజకీయ అనిశ్చితత కాంగ్రెస్ పార్టీలో లేదు అనేది చాలా స్పష్టం. అదే కాకుండా మా పార్టీలో మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా బట్టి విక్రమార్క గారు, అదేవిధంగా మా మంత్రులు, అదేవిధంగా మా ఎంపీ క్యాండిడేట్ కూడా విస్తృతంగా ప్రచారం చేస్తా ఉన్నారు. ఎందుకంటే చాలా రోజుల ప్రచారం నిర్వహిస్తా ఉన్నారు కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి రేవంత్ రెడ్డి గారు ప్రచార బాధ్యతను మేము భుజాన్ని వేసుకొని నడుపుతా ఉన్నారు కాబట్టి కేంద్రం నుంచి వచ్చే వాళ్ళు వేరే రాష్ట్రాల్లో ఇంకా ప్రచార బాధ్యత చూడాలి కాబట్టి రాహుల్ గాంధీ గారు కావచ్చు, ప్రియాంక గాంధీ గారు కావచ్చు, అదేవిధంగా ఖర్గే గారు మిగతా రాష్ట్రాలు తిరుగుతా ఉన్నారు. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో కూడా చివరి దశలో అంటే ఈ రోజు నుంచి ఇవాళ రేపు ఎల్లుండి 3 రోజుల పాటు ప్రియాంక గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు, ఖర్గే గారు వస్తా ఉన్నారు. ఏది ఏమైనప్పుడు కూడా ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో ప్రియాంక గాంధీ కూడా ఈ రోజు వస్తున్నారా? ప్రియాంక గాంధీ కూడా ఈ రోజు వస్తున్నారా, ఎల్లుండి వస్తున్నారా? అవును మేడం, ఈ రోజు రాహుల్ గాంధీ గారు, రేపు ఖర్గే, ఎల్లుండి ప్రియాంక ఖర్గే గారు వస్తారు. ఎస్ మేడం, ఇవాళ రాహుల్ గాంధీ గారు, రేపు ప్రియాంక గాంధీ గారు, ఎల్లుండి ఖర్గే గారు వస్తా ఉన్నారు. ఆల్రెడీ రాహుల్ గాంధీ గారు ఇప్పటికే 2-3 సార్లు వచ్చిన సందర్భం మీరు చూసారు. అదే కాకుండా తెలంగాణ రాష్ట్రంలో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ 12 నుంచి 14 పార్లమెంట్ గెలుస్తాయని చెప్పేసి పూర్తి నమ్మకం, విశ్వాసంతో కాంగ్రెస్ పార్టీ ముందుకు పోతుంది. ఏదేమైనప్పటికీ భారతీయ జనతా పార్టీ అబద్ధాలు ప్రచారం చేసి ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో కావచ్చు దేశవ్యాప్తంగా ప్రయాణం జరగాలని చెప్పేసి ఎంతసేపు హిందువులకు ముస్లింలకు సంబంధించి సెంటిమెంట్ రెచ్చగొట్టే ప్రయత్నం భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారు చేస్తున్న చాలా స్పష్టంగా కనపడతా ఉంది. జాతీయ స్థాయిలో ఇప్పుడు జరిగినటువంటి పోలింగ్లో సరళి చూసినట్లయితే దేశంలో ఇప్పటికీ నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన 14 కావచ్చు, 19 కావచ్చు, 24 కావచ్చు, పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా ఓటింగ్ శాతం తగ్గుతా ఉందంటే ఖచ్చితంగా నరేంద్ర మోడీ గారు కావచ్చు, ఇండియా భారతీయ జనతా పార్టీ ఇండియా కూటమికి ప్రధానంగా సీట్లు తగ్గుతా ఉన్నాయి. ఖచ్చితంగా ఇండియా కూటమి ఖచ్చితంగా దేశంలో అధికారులకు రాబోతా ఉంది. అదే కాకుండా సౌత్ ఇండియాలో భారతీయ జనతా పార్టీ పెద్ద ఎత్తున ఆశలు పెట్టుకొని సౌత్ ఇండియాలో ప్రాంతాల మధ్య అదేవిధంగా ప్రాంతంలో ఉన్నటువంటి మిగతా విషయాల పట్ల చిచ్చు రేపే ప్రయత్నం భారతీయ జనతా పార్టీ చేస్తుంది. ఎందుకంటే నార్త్ ఇండియాలో ఆల్రెడీ భారతీయ జనతా పార్టీ చాలా సంవత్సరాలు చూస్తా ఉన్నారు, ఎలాంటి అభివృద్ధికి నోచుకోకుండా పెద్ద ఎత్తున సెంటిమెంట్ రెచ్చగొట్టే ప్రయత్నం నరేంద్ర మోడీ గారు చేశారు. కాబట్టి అక్కడ భారతీయ జనతా పార్టీ మీరు గాడిద గుడ్డు అనేది ప్రధానంగా ఫోకస్ చేసుకుంటూ ఆ బొమ్మను కూడా పెట్టుకొని ఎక్కడికి వెళ్తే అక్కడ ప్రచారాలు చూపిస్తూ ఉన్నారు. దాన్ని కూడా బీజేపీ కౌంటర్ అటాక్ చేస్తుంది. ఎందుకంటే ఏమి ఇచ్చారు ఈ 5 నెలల కాలంలో కాంగ్రెస్ పార్టీ గెలిచి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చినటువంటి హామీలు ఏం చేస్తుంది, ఏమీ చేయలేదు గాడిద గుడ్డ అనేది నిన్న బండి సంజయ్ కావచ్చు, బీజేపీ నేతలు కావచ్చు చెప్తున్నటువంటి మాట. అదేవిధంగా ఆర్ఆర్ ట్యాక్స్ కూడా లేదు మేడం, ఆర్ఆర్ ట్యాక్స్ అన్నారు కదా, వాళ్ళు A2 ట్యాక్స్ గురించి సమాధానం చెప్పాలా. అదాని అంబానీ ట్యాక్స్ వసూలు చేస్తుందే భారతీయ జనతా పార్టీ. 65 లక్షల ప్రభుత్వ రంగ సంస్థలను 5 లక్షల కోట్లకు మాత్రమే అదానికి అంబానీకి కండబెట్టింది నరేంద్ర మోడీ గారు. అదే కాకుండా ఏకంగా పాకిస్తాన్ బుల్ కంపెనీ భారతీయ జనతా పార్టీ ఎలక్షన్ బాండ్లు కొనుగోలు చేసింది. అదే కాకుండా ఈ దేశంలో బీప్ ఎగుమతులు పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నటువంటి సంస్థ భారతీయ జనతా పార్టీ ఎలక్షన్ బాండ్లు కొనుగోలు చేసింది. 6,000 కోట్ల రూపాయలు భారతీయ జనతా పార్టీ ఎలక్షన్ బాండ్లు ఈ దేశంలో ఉన్నటువంటి ఇల్లీగల్ కొనుగోలు చేసిన సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా చెప్పింది. అదే కాకుండా ఇప్పుడు చూస్తా ఉన్నారు, మొన్న ఈ దేశంలో ప్రపంచంలోనే భారతదేశంలో 1,35,000 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది ఎలక్షన్ కు. 99 కోట్ల మంది ఓట్లు ఉపయోగించుకుంటున్నారు. అందులో భారతీయ జనతా పార్టీ 45% అంటే 60,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడతా ఉంది. వారి అకౌంట్ లో 6,000 కోట్ల రూపాయలు అంటే మరి 60,000 కోట్ల రూపాయలు ఎక్కడికి ఖర్చు పెడతా ఉంది అంటే నరేంద్ర మోడీ గారు అదాని అంబానీకి
అప్పనంగా 60 లక్షల కోట్ల రూపాయలు మేలు చేసినందుకు దానిలో 10% తీసుకుంటే 6 లక్షల కోట్లు, అంతే. అందులో 1% అంటే 60,000 కోట్ల రూపాయలు ఈ విధంగా తీసుకొని పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో కావచ్చు, యూట్యూబ్ లో కావచ్చు, పేపర్లలో కావచ్చు, అదేవిధంగా ఛానల్లో కావచ్చు, ఎక్కడ చూసినా కూడా భారతీయ జనతా పార్టీ యాడ్స్ వస్తా ఉన్నాయంటే దానికి కారణం భారతీయ జనతా పార్టీ A2 ట్యాక్స్ వసూలు చేసి పెద్ద ఎత్తున ప్రభుత్వ రంగ సంస్థలను అప్పనంగా అదానికి అంబానికి అప్పయినందుకు వారు పెద్ద ఎత్తున బ్లాక్ ధనం ఇచ్చారు. కాబట్టి నరేంద్ర మోడీ గారు ఇప్పుడు అదాని అంబానీ గురించి కాంగ్రెస్ పార్టీ ఎందుకు మాట్లాడతలే అని చెప్పేసి నిన్న మాట్లాడు. గతంలో జాయింట్ పార్లమెంట్ జేపీసీ చేయాలని చెప్పి పెద్ద ఎత్తున పార్లమెంట్ రగడ జరిగినా కూడా నరేంద్ర మోడీ గారు ఒక్కసారి కూడా దాని మీద డిస్కషన్ చేయలేదు, మాట్లాడదామని చెప్పలేదు. అదాని గురించి ఊసే తీరేటువంటి నరేంద్ర మోడీ గారు పెద్ద ఎత్తున దేశంలో భారతీయ జనతా పార్టీ నష్టం జరుగుతా ఉన్నప్పుడు ఇష్యూని డైవర్ట్ చేయాలని చెప్పేసి నరేంద్ర మోడీ గారు ఈ విధంగా అదాని విషయం తీసుకొస్తారు. ఒకసారి R2 ట్యాక్స్ తీసుకొస్తాడు, ఒకసారి తెలంగాణ రాష్ట్రంలో సెంటిమెంట్ రెచ్చగొట్టే ప్రయత్నం, ముస్లిం రిజర్వేషన్ తీసేస్తామని చెప్పి ముస్లిం రిజర్వేషన్ విషయంలో ఆంధ్ర రాష్ట్రంలో టీడీపీ జనసేన ముస్లిం రిజర్వేషన్ ఉంటాయని చెప్తా ఉన్నారు. కర్ణాటక రాష్ట్రంలో మౌనం. రిజర్వేషన్ మొత్తం తీసేస్తారంటున్నారా? ముస్లిం రిజర్వేషన్ వరకు మాత్రమే మాట్లాడుతున్నారా కాంగ్రెస్ పార్టీ? భారతీయ జనతా పార్టీ ఈ దేశంలో జీడిపి గతంలో నరేంద్ర మోడీ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత 5.8% మాత్రం ఉంది జీడిపి. అదేవిధంగా మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రి ఉన్నప్పుడు 7.8 ఉన్నది. అదే కాకుండా నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత 14 మంది 63 లక్షల కోట్లు అప్పు చేస్తే నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత 163 లక్షల కోట్లు అప్పు చేసిండు. ఈ విధంగా చెప్పుకుంటే నరేంద్ర మోడీ గారు వచ్చిన ప్రభుత్వ రంగ సంస్థలను కూడా అప్పనంగా అమ్ముతా ఉన్నాడు. కార్పొరేట్ లో 10% ట్యాక్స్ తక్కువ చేయడంతో 1,86,000 కోట్ల రూపాయలు కార్పొరేట్ లో మేలు చేసిండు. 16 లక్షల కోట్ల రూపాయలు రైట్ ఆఫ్ చేయడంతో పెద్ద పెట్టుబడిదారుల మేలు జరిగింది తప్ప ఈ దేశంలో రైతాంగానికి ఎలాంటి మేలు జరగలేదు, చాలా స్పష్టంగా కనపడతా ఉంది. అదే కాకుండా నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అయిన తర్వాత రైతాంగానికి గిట్టుబాటు ధర ఇవ్వలేదు. అదే కాక 60 సంవత్సరాలు నిండినటువంటి రైతులకు పెన్షన్ ఇస్తానని చెప్పి వారే మోసం చేసిండు. రైతుల ఆదాయం రెట్టింపు చేస్తానని చెప్పి రెట్టింపు చేయలేదు. 100 రోజుల్లో పనిదిన అన్నారు చేసి పనిదిన 42 రోజుల్లో కుదించిండు. అదే ఫసల్ బీమా, రైతు బీమా గతంలో కేంద్ర ప్రభుత్వం 50% భరిస్తే వారు వచ్చిన తర్వాత 25% కుదించిండు. అంటే భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారు రైతు వ్యతిరేక విధానాలకు పాల్పడతా ఉంది. పెట్టుబడిదారులు మేలు చేసే ప్రయత్నం నరేంద్ర మోడీ గారు చేస్తా ఉన్నారు. ఈ దేశంలో అప్పులు పెరుగుతా ఉన్నాయి, జీడిపి తగ్గుతా ఉంది, ఎగుమతులు తగ్గుతా ఉన్నాయి, దిగుమతులు పెరుగుతా ఉన్నాయి. అదాని బొగ్గుకు 4,000, కోల్ ఇండియా బొగ్గుకు 4,500 రూపాయలు ఇస్తూ అదాని బొగ్గు 24,500 రూపాయలు ఇస్తా ఉన్నారు. నీతి ఆయోగ్ చెప్పినా కూడా చాలా స్పష్టంగా 3 పోర్ట్లకు ఎయిర్పోర్ట్లు మించి ఇవ్వద్దంటే అదానికి 7 ఎయిర్పోర్ట్లు పోర్ట్లు ఇచ్చిన వ్యక్తి నరేంద్ర మోడీ గారు. ఇట్లా చెప్పుకున్న పోతే ఎన్డీ అంటే నేషనల్ డెవలప్మెంట్ ఫర్ అదాని అంబానీ. భారతీయ జనతా పార్టీ బీజేపీ పెద్ద ఎత్తున అదానికి మేలు చేస్తా ఉంది. కాబట్టి ఇష్యూని డైవర్ట్ చేయడానికి ఒకసారి అదాన్ని, ఒకసారి ముస్లిం రిజర్వేషన్, ఒకసారి దేశంలో వేరే అదేవిధంగా హిందువుల ఆస్తులకు సంబంధించి గుంజుకొని ముస్లింలకు ఇస్తారని చెప్పే ప్రయత్నం, పుస్తకాలు గుంజుకొని ముస్లింలకు ఇస్తారు. అదేవిధంగా బీసీల రిజర్వేషన్ తీసేసి ముస్లింలకు ఇస్తారని చెప్పే ప్రయత్నం నరేంద్ర మోడీ గారు చేస్తాం. గతంలో చూసి 2024 అయిన ఇంటర్వ్యూలో చాలా స్పష్టంగా 70 గ్రూపులకు సంబంధించి గుజరాత్ లో ముస్లింలు నేను ఓబీసీలో చేర్చని చెప్పేసి నరేంద్ర మోడీ గారు చెప్పారు. అదే కాకుండా 1995లో ఇప్పుడున్నట్టు దేవేగౌడ గారు జేడీఎస్ పార్టీ రిజర్వేషన్ ముస్లిం రిజర్వేషన్ కర్ణాటక తీసుకొచ్చి 4%. తర్వాత వచ్చిన బొసరాజ్ బొమ్మే గారు 4% రిజర్వేషన్ రద్దు చేసి ఒకలింగలకు 2%, అదేవిధంగా లింగాయత్ 2% ఇస్తే హైకోర్టు మొట్టకాయ వేసి తీసేసి దాన్ని రద్దు చేసి మళ్ళీ ముస్లింలు కంటిన్యూ చేయాలని చెప్పింది. అంటే భారతీయ జనతా పార్టీ అధికారం ఉన్న రాష్ట్రాల్లో కూడా ఎలాంటి అమెండ్మెంట్ కానీ చట్టాలు చేయకుండా ముస్లింల పేరు మీద రాజకీయం చేసే ప్రయత్నం భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారు చేస్తా ఉన్నారు. కాబట్టి మరొకసారి ఏదైతే అసెంబ్లీ ఎలక్షన్స్ ముందు మనం చూసే ఉన్నాం కౌశిక్ గారు, అనేక డిబేట్స్ లో కూడా మనం మాట్లాడుకున్నాం కూడా. మీరేమో 2 పార్టీలు ఒకటి అంటారు, బీజేపీ బీఆర్ఎస్ అని. లేదు, బీజేపీ మాత్రం బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒకటి అంటారు, బీఆర్ఎస్ మాత్రం 2 జాతీయ పార్టీలు ఒకటే, 2 ఇట్లాగే ఉంటాయంటూ వారు మాట్లాడుతూ ఉంటారు. వారు కావాలని చెప్పి గెలిపించుకోవడానికి ప్రయత్నాలు చేస్తుంటారు. హుజూరాబాద్ బైపోల్స్ ఇవన్నీ కూడా గతంలో వచ్చినటువంటి ఈక్వేషన్స్. నిన్న కూడా మోదీ అదే చెప్తున్నారు, ఈ 2 కూడా బొమ్మ బొరుసు పార్టీలు, బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒకే పార్టీ, ఈ 2 ఒకే విధంగా ముందుకెళ్తున్నాయి, చేసేది ఏమీ లేదు, సో నమ్మేది మమ్మల్ని, మళ్ళీ అధికారంలోకి వచ్చేది మేమే, ఈ విధమైన వెర్షన్స్ అన్ని కూడా తీసుకొచ్చారు నిన్న. మేడం, తెలంగాణ రాష్ట్రానికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు కేంద్ర మంత్రిగా 5 సంవత్సరాలు ఉండి కనీసం నవోదయ స్కూల్ కూడా తెలియదు. మొన్న అబద్ధాలు ప్రచారం చేసే 10 లక్షల కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిందని చెప్పేసి పెద్ద ఎత్తున అబద్ధాలు ప్రచారం చేసి 3,63,000 కోట్ల రూపాయలు మాత్రమే తెలంగాణకి ఇచ్చారు. ₹1 తెలంగాణ నుంచి తీసుకుపోతూ 43 పైసలు మాత్రమే ఇస్తూ తెలంగాణ ప్రజలను మోసం చేస్తుంది భారతీయ జనతా పార్టీ. దేశవ్యాప్తంగా 156 మెడికల్ కాలేజీలు ఇచ్చి తెలంగాణకు ఒక మెడికల్ కాలేజ్ ఇవ్వలేదు, ఒక నవోదయ స్కూల్ రాలేదు. అదే విభజన హామీలు తెలంగాణ రాష్ట్రంలో విభజన హామీలు ఏది కూడా నెరవేర్చలేదు. బయ్యారం స్టీల్ కంపెనీ రాలే, కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ రాలే, ఫస్ట్ బోర్డు నిధులు రాలే, ఎక్కడ పెడతారో తెలియదు. అదే గిరిజన యూనివర్సిటీకి దాని మూసేయలేదు, ఐటీఆర్ ప్రాజెక్టు తీసుకుపోయారు. అదేవిధంగా పాలమూరు రంగారెడ్డికి జాతీయ హోదా ఇవ్వలేదు, అదే కాళేశ్వరానికి జాతీయ హోదా ఇవ్వలేదు. కదా మీరు కేంద్రంలో అధికారంలోకి వస్తే తెలంగాణకు సంబంధించి ఏదైతే ప్రత్యేక మేనిఫెస్టో రూపొందించారో దాంట్లో ఇవన్నీ కూడా ఇంక్లూడ్ అయి ఉన్నాయి కదా.
మరి అంతవరకు చేస్తారు భారతీయ జనతా పార్టీ ఉచితాలకు వ్యతిరేకం మేడం. భారతీయ జనతా పార్టీ ఉచితాల వ్యతిరేకం. అదే కాకుండా తెలంగాణ నుంచి 211 గ్రామాలు తీసిపోయి ఆంధ్రలో కలిపిరు. తెలంగాణ నుంచి 7 మండలాలు తీసిపోయి ఆంధ్రలో కలిపిరు. భద్రాద్రి గ్రామం కనీసం 7 గ్రామాలు మరి మీరు 5 గ్రామాలను తీసుకొస్తామని చెప్తున్నారుగా, మరి మిగిలిన 2 ఎందుకు మీరు ప్రత్యేక మేనిఫెస్టోలో పెట్టలేదు? ఎవరు మేడం? 7 మండలాలు కదా ఏపీలో కలిపింది, మీరు 5 మండలాలు మాత్రం తీసుకొస్తాను, మరి మిగతా 2 ఎందుకు? స్పష్టంగా లేదు మండలాల విషయంలో ఇప్పుడు ఎందుకంటే మండలాలు ఆల్రెడీ అమెండ్మెంట్ తీసుకుపోవడం జరిగింది కాబట్టి డంప్ అండ్ యార్డ్ సంబంధించినటువంటి భద్రాద్రి రాముడు కావాల్సినటువంటి 5 గ్రామాలకు సంబంధించి కావచ్చు అవి ఆల్రెడీ మేనిఫెస్టోలో పెట్టినాం. ఖచ్చితంగా దాన్ని తీసుకొస్తామని చెప్పేసి ఆల్రెడీ